సో హలో గైస్, ఇదైతే శివాలయం అన్నమాట. మా స్టే అయితే ఈరోజు ఇక్కడే ఈ శివాలయంలోనే ఉన్నాము. మేమైతే ఒక 5 మెంబర్స్ వచ్చినాము ఈ మయాంగ్ ప్లేస్కి. సో అక్కడ మా బ్రదరు, మా బావ, ఇక్కడ మాకు తెలిసిన రిలేటివ్స్ ఇద్దరు. సో అందరం 5 మెంబర్స్ అయితే వచ్చినాము. మీరిక్లో ఉన్నప్పుడైతే ఒక హోటల్లో స్టే చేసినాము. అక్కడ పర్ డేకి 1200. సో కాస్ట్ మనీ ఎక్కువ అయిపోయినాయి. ఈసారి మయాంగ్ ప్లేస్లో ఈ శివాలయంలోని స్టే చేద్దాం అనుకుంటున్నాం. ఇందాక చెప్పా కదా, ఒక ప్లేస్కి వెళ్తే అక్కడ దొంగన కొడుకు విద్య తెలియని వాడు ఏదేదో చెప్తున్నాడు. సో అతని దగ్గర నమ్మకం లేక అతను చెప్పిన మాటలైతే మేము నమ్మలేదు. మేము ఆశించి వచ్చింది ఒకటైతే మాకు వేరే విధంగా చెప్తున్నాడు. సో మేము అనుకున్నది ఏది చెప్పలేదు. సో మాకు అక్కడ నమ్మకం రాలేదు. అందుకని అక్కడి నుంచి వీళ్ళ ముగ్గురిని శివాలయంలో ఉంచి మేము ఇక్కడి నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తే వెతుక్కుంటూ వెళ్తున్నాం. ఎవరి దగ్గర విద్య అయితే ఉంటుందో, ఎవడైతే 100% ఖచ్చితంగా దాన్ని క్యూర్ చేయగలుగుతాడో వాళ్ళ దగ్గరికి వెతుక్కుంటూ వెళ్తున్నాం. ఈ మయాంగ్ అనే ప్లేస్లో బొచ్చెడు మంది ఉంటారంట ఈ విద్య తెలిసిన వాళ్ళు, ఈ చేతబడి పుట్టు పూర్వోత్తరాల నుంచి నేర్చుకున్న వాళ్ళు పూర్వం నుంచి. సో అనుభవం ఉన్న వాళ్ళు చాలామంది అయితే ఉన్నారంట. తిరగాలి, మనం తిరిగి 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 తెలుసుకోవాలి వాళ్ళు ఎక్కడ ఉంటారు ఏంది అని. సో ఇప్పుడు నేను మా అన్న అయితే ఇంకో ప్లేస్కి అయితే వెళ్తున్నాము. అందరినీ ఇక్కడ ఎవరు కనిపించిన వాళ్ళందరినీ అడుగుతూ అడుగుతూ తెలుసుకుంటూ వెళ్తున్నాం. నాకైతే హిందీ రాదు, అస్సలు రాదు హిందీ. వాళ్ళు కొంచెం కొంచెం వాళ్ళు మాట్లాడుతుంటే అర్థమవుతుంటుంది నాకు హిందీ. మా అన్న ఇంకా ఆర్మీ కదా, అన్ని స్టేట్లు తిరుగుతుంటాడు, హిందీ పూర్తిగా వచ్చు. సో తనే తెలుసుకొని మాకు ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటాడు. ఇంకా అందరం తిరగతాం ఎందుకు, ఇప్పటికే 12:51 అవుతుంది, ఎండ ఎక్కువగా ఉంది. ఆ మీరిక్లో అయితే మొత్తము రైనీ సీజను అండ్ స్నో పడుతుంటుంది, ఎప్పుడు చూసినా వెదర్ చల్లగా ఉంటుంది. కానీ ఇక్కడ అలా లేదు, ఫుల్ ఎండ అదిరిపోతుంది, గొడుగులు వేసుకొని నడుస్తున్నారు. సో నేను మా అన్న వాళ్ళ ముగ్గురిని ఇక్కడ పెట్టి మాతో వచ్చిన వాళ్ళని శివాలయంలో ఉంచి మేమిద్దరం అయితే వెతకటానికి వెళ్తున్నాం. ఇదిగో ఒక గాడి పట్టుకొని ఈ గాడిని రెంట్కి తీసుకొని తిరుగుతున్నాము. మా ప్రాబ్లంకి ఎక్కడ సొల్యూషన్ దొరుకుతుందో చాలా కష్టపడుతున్నాము. 8 months బ్యాక్ అయితే ఫుల్ స్ట్రగుల్ అయిపోయాను నేను. అప్పుడైతే లిటరలీ చెప్పాలంటే జీవితం మీద హోప్ వదిలేసుకున్నాను నేను. ఇంకా నేను బ్రతకనేమో అని హోప్ వదిలేసుకున్నా. కానీ ఒకనొక టైంలో అయితే ఫుల్ ఇంకా మా అన్నకి మా తమ్ముడికి నేను చెప్పాను, ఇంకా నన్ను వదిలేసేయండి, నా బ్రతికింతే అని. కానీ వాళ్ళు నన్ను వదలలేదు, నన్ను వాళ్ళు మిస్ చేసుకోలేదు. నీకోసం ఎంత ఖర్చు అయినా మేము పెడతాము, ఎన్ని లక్షలైనా కానీ నిన్ను నేను బాగు చేసుకుంటామని అప్పుడు కొన్ని లక్షలు పెట్టి నా ఆరోగ్యం అయితే బాగా చేశారు. కానీ పూర్తిగా కోలుకోలేకపోతున్నాను.